ప్రార్థన చేసి ఆ యూట్యూబ్లలో పెడుతుంటే దాన్ని ఒక క్లిప్ తీసుకొని దానికి సినిమా యాక్టర్లను నోరెళ్ళబెట్టి చూసినట్టు నవ్వినట్టు ఎగతాళి చేసినట్టు పెడుతున్నారు. దేవుని రాకడలో నోరు ఎవరెళ్ళ పెడతారో అప్పుడు తెలుస్తుంది. దేవునితో ఆషామాషిగా పరాశకలాడే క్రైస్తవులు కూడా ఉన్నారు. అన్యజనులు పెట్టిందంటే ఒక అర్థం ఉన్నది. వాళ్ళు 10,000 తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు, కానీ క్రైస్తవుడు ఒక్క తప్పు చేసినా కూడా దేవుడు క్షమించాడు. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. లేయా 2, 3, 4 తప్పులైనాక శిక్ష వేస్తాడు దేవుడు. ఒక్క తప్పు కాగానే ఎమ్మటే శిక్ష వేయడు, క్షమించాడు, అది అట్లా ఉంచుతాడు. ఇంకోటి అది అట్లా ఉంచుతాడు, అది అట్లా ఒక 5, 6 కాగానే ఎక్కిస్తాడు డోస్ మొత్తం. నడుమాయనే తలకాయనే గుండెబాయనే కడుబాయనే కాలుబాయనే తలకాయనే అంతే. చెప్పుకోరు, దొంగకు తేలుగుచ్చేట్టు చెప్పుకోరు. నేను దేవుడు ఈ రోగాలు పెట్టాలని పిలిచిండా, మరి ఈ నొప్పులు పెట్టడానికి కష్టాలు పెట్టాలని పిలిచిండా? నువ్వే అవివేకంగా నడుచుకొని నీకు నువ్వే కష్టాలు తెచ్చుకుంటున్నావు. అనుమానం వస్తే దేవుని దగ్గరికి పో. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉన్నడి, జనములారా నూతన బలం పొందుడి, వాద్యము తెచ్చుకుంటూ మనం కూడుకుందాము రండి అని యెషయా గ్రంథం 41:1-2 రాస్తుంటే దేవుని దగ్గర పోండి. మీకు ఏమైనా సమస్య ఉంటే, అనుమానం ఉంటే, సందేహం ఉంటే, సంశయం ఉంటే దేవుని దగ్గర పోవాలి. భక్తులైతే పోతారు. భక్తి లేని వాళ్ళు అన్ని కష్టాలు తెచ్చుకోవడానికి దేవుని దగ్గర పోరు. దేవుని దగ్గర పోతే మాత్రం అన్ని కష్టాలు ఇస్తాడా? ఏదో దేవా తెలియక అన్నా క్షమించు అంటే అయిపోయాయి. లేయా కనుక కాబట్టి వారికి ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉందరు. ఇక్కడ ఒక అనుమానం వచ్చింది. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు యొక్క శిష్యులకు ఆ అనుమానాన్ని యేసు తీరుస్తున్నాడు. ఎలా తీరుస్తున్నాడో 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. లేయా మత్తయి సువార్త 19 మనం 6 చదువుకున్నాం. బాగా జాగ్రత్తగా వినండి. 3వ వచనం నుంచి నేను చదువుతా. పరిశీలన ఆయన శోధింపలు ఆయన ఎదుకు వచ్చి, ఏ హేతువు చేతనను పురుషుడు తన భార్యను విడనాడట న్యాయమా అని అడుగుగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందరని